అన్నం బాగోట్లేదు, రాళ్ళు వస్తున్నాయి, చారు నీళ్ళగా ఉంటుంది, ఒట్టి పసుపు. నేనే ఇప్పుడు చూశాను, ఒట్టి కారమే ఉంది. అది మనం అట్లనే తింటామమ్మా, కారం కారంగా. రాళ్ళు ఎందుకు ఉంటాయి, ఉడకకుండా ఎందుకు ఉంటది? దాంట్లో అన్నం బాగోట్లేదు, రాళ్ళు వస్తున్నాయి, చారు నీళ్ళగా ఉంటుంది, ఒట్టి పసుపు. నేనే ఇప్పుడు చూశాను, ఒట్టి కారమే ఉంది. అది మనం అట్లనే తింటామమ్మా, కారం కారంగా. అది నీళ్ళ చింతపండు అట్లే పెట్టామా చారు అంటే. మెను ఏముంటుంది హాస్టల్స్ లో? మెను ప్రకారం ఎక్కడ వండుతున్నారు? మెను ప్రకారమే వండట్లా. ఏంటది పిల్లలంటే అంత నిర్లక్ష్యం ఏంటి మనకి? ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళకి అలా ప్రాబ్లం? ఇక్కడ కూడా అనట్లా. నేను చూసినా కదమ్మా, నేను చూసి నేను అడుగుతున్నా మిమ్మల్ని. పెరుగు ఎందుకు పెట్టట్లా మీరు? పెరుగు ఎందుకు పెట్టట్లేదు? పెరుగుతా లేదా మెనూలో? మరి ఎందుకు మజ్జిగ, నీళ్ళ మజ్జిగ ఇస్తున్నారు? అది ఓన్లీ రసమే పెట్టమంటున్నారా? మీరు సాంబార్ లాగా చేయమంటున్నారు? ఉందా మెనూలో? అట్లే ఉందా? మధ్యాహ్నం రసం అని. మధ్యాహ్నం రసం ఉంది కదా, మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి. ఇవాళ రైస్ బాగుంది, రాళ్ళు ఎందుకు ఉంటాయి, ఉడకకుండా ఎందుకు ఉంటుంది? మీరు ఒక బస్తా ఉన్నప్పుడు కిచిడి మంచిగా ఉంటుంది. మరి చల్ల బాగా పాత బియ్యం అవన్నీ చెప్పమాకండి. తెలియని పిల్లలు బాగున్నారు, చిన్న పిల్లలందరూ పాటలు చేసుకుంటున్నారు. మన పిల్లలకైతే ఎట్లుంటుందండి? మనకి బాధ ఉండదా? అందరు తినలా, వీళ్ళు తినలా. ఏదైనా బాగాలేదంటే ఎందుకు తిడుతున్నారమ్మా పిల్లల్ని మీరు? చెప్పండి. ఎవరికైనా చెప్తే సార్ ఎందుకు చెప్తున్నారు, పేరెంట్స్ చెప్తున్నారు, ఎందుకని చెప్తున్నారు సార్? ఏమి చదువు ఆగమైతే అనేసి అంటున్నారంట. మరి ఎవరు అంటున్నారు మాకైతే పూర్తిగా తెలియదు. కావాలని అడుగుతున్నాను, పంపిస్తున్నాం, ఫుడ్ మంచిగా ఉంటుంది అని అన్నారు. తేవద్దని చెప్పారు సార్. అంతకుముందు మేము ఇంటికాడ ఫుడ్ తెస్తున్నాం, ఆ ఫుడ్ కూడా తేవద్దు, ఇక్కడ ఫుడ్ బాగానే ఉంది ఇదని అన్నారు. కానీ ఫుడ్ పాయిజన్ ఎందువల్ల అయిందో ఏందో మాకైతే తెలియదు. వాటర్ అడగాల, వంట మనుషులు అడగాల. వంట మనిషి ఉండేది ఆమె, ఆమె అడగాల ఎందువల్ల పిల్లలకి ఎప్పుడు
24 గంటలు అందుబాటులోనే ఉండాలి, హాస్టల్లోనే ఉండాలి. అంటే మా పిల్లల్ని మేము వదిలిపెట్టి ఉండట్లేదా కాబట్టి తర్వాత స్కూల్ పారి ప్రతి సండే నేను వస్తున్నా. నేను పురుగుమందు కంపెనీలో పనిచేస్తున్నా. మా పాపను చూడటానికి ప్రతి సండే వస్తా. మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేదు. బండి వేసుకొని ఎవడు పడితే వాడే వస్తుడు నుంచి కోకిరి సెక్కలు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఫుడ్ పాయిజన్ జరిగిందంటే అందరూ వచ్చారు. మరి ఇదే పరిస్థితి ముందు చూసినట్టయితే ఉండకపోయేది. అప్పటి నుంచి నిన్న సండే మా పాపతో పాటు నేను కూడా ఇక్కడే భోజనం చేసిన. బాగానే ఉంది. ఎందుకు జరిగిందో మంచిగా పెట్టట్లేదమ్మా, కడుపులో నొప్పి వస్తుంది, ఇట్లా చేస్తున్నారు. వాడికి చెప్తే మీ మొహానికి ఇదే ఎక్కువ అంటున్నారంట సార్ వాళ్ళు. మాది వాచనట్టుందా సార్? ఆ మాట అన్నప్పుడు ఖచ్చితంగా ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలి. మీరు ఇప్పుడే చెప్పింది సార్, మా పెద్ద చిన్న విషయానికి ఏం జరిగినా డైరెక్ట్ ఆఫీసర్లు చెప్పండి, ఎమ్మెల్యేకి చెప్పండి, లేకపోతే మాట్లాడి కూడా చెప్పండి. మేము ఎమ్మెల్యే దగ్గరికి మీకు న్యాయం చేస్తాం. చారులో అన్నం బాగోట్లేదు, రాళ్ళు వస్తున్నాయి, చారు నీళ్ళగా ఉంటుంది, ఒట్టి పసుపు. నేను ఇప్పుడు చూసాను, ఒట్టి కారమే ఉంది. అది మనం అట్లనే తింటామమ్మా. కారం కారంగా రాళ్ళు ఎందుకు ఉంటాయి? ఉడకకుండా ఎందుకు ఉంటుంది? ఎవరికి చెప్తే సార్ ఎందుకు చెప్తున్నారు, పేరెంట్స్ చెప్తున్నారు, ఎందుకని చెప్తున్నారు సార్.